ప్రకృతి ఉగ్రరూపానికి కేరళ అల్లాడిపోతుంది. ముఖ్యంగా వాయనాడ్ జిల్లాలో నీట మునిగిపోయింది. ఈ జిల్లాలోని ఒక రాత్రికి కురిసిన వర్షానికి ఒక ఊరు తెల్లారేసరికి మాయమైపోయాయంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఊర్లకే ఊర్లు కొట్టుకుపోయాయి. రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు మొత్తం విరిగి ఊర్ల మీద పడిపోయాయి. భారీ వరద ఈ కొండ చర్యలను తీసుకొచ్చి ఊర్లను కప్పేసింది. నిద్రపోతున్న ప్రజలు మేల్కొనే లోపు ప్రాణాలు బురదలో సమాధైపోయాయి. ఇప్పటికే 106 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. వాయనాడ్ జిల్లాలోని ముందక్తే, చోరాల్మాల, పొప్పడి, వెల్లడ్మాల అనే గ్రామాలు మొత్తం కొండ చర్యలు విరిగిపోవడంతో బురద సమాధి అయిపోయాయి. ఈ గ్రామాల చుట్టూ కొండ చర్యలు విపరీతంగా ఉంటాయి. వీటి మీద భారీ వర్షాలు కురవడంతో ఆ నీరంతా కిందున్న గ్రామాల మీదకి పోటెత్తాయి. వర్షాల దాటికి రాత్రి 1 గంట సమయంలో ముందక్తేలోని ఓ ప్రాంతంలో ఈ కొండ చర్యలు ముందుగా విరిగిపడ్డాయి. దాంతో ఆ ముందక్తే ప్రాంతం ఒక్కసారిగా వరద నీటిలో కొట్టుకొచ్చిన బురదతో నిండిపోయింది. ఇక చోరాల్మాల అనే గ్రామం అయితే రాత్రికి రాత్రే మాయమైపోయింది. ఇది ఆ చుట్టుపక్కల ఉన్న వాటిలో కెల్లా పెద్ద గ్రామం. దాదాపు 400 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. రాత్రి 1 గంట దాటిన తర్వాత ఈ గ్రామం మీదకు ఒక్కసారిగా వరదల్లో కొండ చర్యలు కొట్టుకు రావడంతో ఊరు మొత్తం బండరాలు, బురద, వరద నీటితో నిండిపోయింది. ఒక్క స్కూల్ తప్ప మొత్తం ఊరు తుడిచిపెట్టుకుని పోయిందంటే ప్రకృతి విలయతాండం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఊర్లో వరద నీరు పోటెత్తినప్పుడు ప్రజలు పక్కనే ఉన్న అంతిమాల అనే గ్రామానికి వెళ్తే బతికేవారు. కానీ వరద దాటికి అంతిమాల వెళ్లే బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దాంతో వాళ్ళు తప్పించుకునే మార్గం లేకపోవడంతో వరదలకు బలైపోయారు. దాదాపు 600 మంది ఆ బురదలోని శిథిలాల క్రింద ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా 1500 మందికి పైగా ఆచూకీ తెలియట్లేదు. ఆ గ్రామాలకు సహాయక బృందాలు వెళ్లేందుకు బ్రిడ్జ్ లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక హెలికాప్టర్ అక్కడ దిగుదామన్నా మొత్తం బురదనే ఉండడంతో సహాయక చర్యలు స్లోగా సాగుతున్నాయి. ఇక వర్షాలకు భారీగానే కురుస్తుండడం కూడా పెద్ద సమస్యగా మారింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగేలా ఉంది. ప్రస్తుతం చనిపోయిన వారికి 2 లక్షల ఆర్థిక సహాయం, అలాగే గాయపడ్డ వారికి 50,000 ప్రభుత్వం ప్రకటించింది. వారంతా సేఫ్ గా బయటపడాలని మనం అందరం కోరుకుందాం.